ఆరోగ్యవంతమైన జీవితానికి యోగా ఎంతో ముఖ్యమని పెదవేగి ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెదవేగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులతో యోగాసనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని సిబ్బందితో పాటు ప్రజలకు కూడా యోగాను తప్పనిసరిగా చేయడం జరిగిందని అన్నారు. యోగా వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుందని, ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను తప్పనిసరి చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు తాత సత్యనారాయణ, మాజీ సర్పంచ్ తాత శ్రీరామ్మూర్తి, గ్రామస్తులు కంచన మోహన్ రావు, తాత యశ్వంత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. చేతి పనిముట్లు లేకుండా చేతితోనే చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి యోగా అనేది కూడా అందులో ఒక భాగమే. ఇది ఋషుల నుంచి వచ్చింది యోగా అనేది, మనకి కాదు. ఇప్పుడు మనము నిత్యావసరాల మాదిరే ఎలా చేస్తామో మన శరీరానికి కూడా యోగా అవసరం. కదలికలు జరగాల. కదలికలు జరిగితేనే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువలన మనము యోగా ప్రతిరోజు ఈ విధంగా చిన్నగా చేసుకుంటూ పోయి మనము ఒకటి స్లోగా బ్రీతింగ్ చేయండి, గాలి పీల్చుకోండి. కూడా 6 గంటల నుంచి చూస్తాము కాబట్టి మనం ఈ విధంగా ప్రోటోకాల్ ప్రకారం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ యోగా అనేది ఒక కలయిక, అంటే ఇది ఇప్పటి నుంచి ఉండేది కదా. మనకి బాడీలో మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఇప్పుడు యోగా చేయడం వల్ల మనం శారీరకంగా బాగుంటాం. ఎప్పుడైతే శారీరకంగా బాగుంటామో మనము ఏదన్నా మొత్తం దేశమంతా జరుగుతుంది ఈరోజు. మన రాష్ట్రం ఒకటే కాదు. అందులో భాగంగానే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మనం 7వ తారీఖు నుంచి ఒకసారి అట్ట పెట్టడం.